హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. భాషణలు 571. జీవులు నానాత్వాన్ని చాలా మంది వితర్కిస్తారు. ఈ జీవుల యొక్క నానాత్వాన్ని చాలా మంది వితర్కిస్తారు. జీవుడంటే అహంకారంపై గల ప్రతిబింబిత కాంతి. వ్యక్తి అహంకారంతో తాదాత్మ్యాన్ని చెంది తన వలనే ఇతరులు కూడా ఉన్నారు అని వాదిస్తాడు. ఈ జీవుల నానాత్వాన్ని చాలా మంది వితర్కిస్తారు. అనేక మంది ఇలా ఎందుకున్నారు, అలా అలా ఎందుకున్నారు, వీరందరూ ఏమిటి అని వితర్కిస్తారు. కానీ జీవుడంటే ఏమిటి? అహంకారం పైన గల ప్రతిబింబిత కాంతి. అహంకారం అంటే అంతఃకరణ కదా, దాని మీద ప్రతిబింబించిన ప్రతిబింబపు కాంతి. ఆ కాంతినే వ్యక్తి అని అహంకారంతో తాదాత్మ్యం చెందింది. ఆ కాంతి అహంకారం అన్న భావనతో తాదాత్మ్యం చెంది తనకిలాగే తన దేహం ఉందిగా, మరి తనకిలాగనే అందరూ ఉన్నారు అని వాదిస్తాడు. ఆ వాదనలోని అవ్యవస్థను గమనించడు. అసలు తన దేని గురించి తానేదో తనకి నిజంగా తెలుసా? నేను ఎప్పుడు అనగలుగుతున్నాను అని తను ఎప్పుడు ప్రశ్నించుకోడు. నేను 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 అనేస్తున్నాడు. ఎలా అనేస్తున్నాను నేనని, ఎలా అనగలుగుతున్నాను నేనని అని ఎప్పుడు తాను తర్కించుకోడు. పైగా తాను దేహమునే అన్న తాదాత్మ్యం చెంది తనకలాగే అందరూ ఉన్నారు అని వాదిస్తాడు. పైగా ఆ వాదంలో ఉన్నటువంటి అవ్యవస్థను అతడు గమనించడు. కలలో ఎంతమందినో చూసిన వ్యక్తి మేల్కొని వారందరూ నిజమేనని నమ్మి కుశలాలు అడగడానికి వెళ్తాడా? వెళ్ళడమ్మా. కలలో ఎంతో మందిని చూశాడు, ఎంతో మంది విషయాలు ఉన్నాయి, ఎంతో మందితో బంధుత్వాలు ఉన్నాయి, ఆప్యాయతలు అనురాగాలు ఉన్నాయి. వాళ్ళతో కష్టసుఖాది అనుభవాలు కూడా కలలో పంచుకున్నాడు. వెలుగు వచ్చాక వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అవండి బాగున్నారా, రాత్రి కలలో మనం కలుసుకున్నాం కదా, మీ ఇంట్లోకి వస్తే చక్కగా జీడిపప్పు ఉప్మా పెట్టారు కదా అంటూ వెళ్ళాడు. అడుగు వస్తాడా? అడిగి రాడు కదా. రాడం. ఎందుకంటే అది కళ అని వాడికి తెలిసిపోయింది. మెలకు వచ్చాక అది ఒత్తదే తెలిసిపోయింది వాడికి. వాడు ఎప్పుడు అడగడు. ఎంత మూర్ఖుడైనా వెళ్ళి అడుగుతాడా? కళలో కనిపించిన వారిని మెలకువలోకి వచ్చాక వెళ్ళి రాత్రి జరిగిన అడగడు. అంచేత ఈ వాదము వాదించే వారికి నచ్చదు. అలా అని చెప్తే ఇచ్చేవాళ్ళు ఒప్పుకోరు. అది కలండి, అది కళని తెలిసి ఎందుకు అడుగుతాం అంటారు. పైగా ఇది కళ అంటే ఒప్పుకోరు వాళ్ళు. చంద్రుడు ఉన్నాడు, అతన్ని ఎచ్చటి నుంచి చూసినా ఎప్పుడు చూసినా చంద్రుడు చంద్రుడే కదా. చంద్రుడే. ఏ దేశాలు, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా మొదలగు ఖండాలు ఎక్కడెక్కడికి వెళ్లి చూసినా, ఏ ప్రదేశాల నుంచి చూసినా చంద్రుడు చంద్రుడే కదా. మన దేశంలోంచి చూస్తే ఒక రకంగాను, ఇంకొక దేశంలోంచి చూస్తే ఇంకొక రకంగాను కనిపిస్తాడా? లేదమ్మా. అది ప్రతివానికి తెలిసిన విషయమే. నీళ్ల కడవులు చాలా ఉన్నాయి, వానిలో చంద్రుడు ప్రతిబింబిస్తాడు. అవి తమతో తమకు తాము చంద్రునికి భిన్న రీతులలో ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? అనేక కడవలున్నాయి, నీళ్ల కడవలు, వానిలో చంద్రుడు ప్రతిబింబించాడు. ఆ కడవల్లో అవి తమలో తమకు తాము చంద్రునికి భిన్న రీతులలో ఉంటాయి. అంటే ఆ కడవలు నానా రకాల ఆకారాలతో ఉన్నాయి. ఆ చంద్రుడు ఆ ఆకారం అంతే ఉన్నట్టు ఉంటాడు కదా. తమలో తమకిను తాము చంద్రుడికిను భిన్న రీతుల్లో ఉంటాయి. ఆ కడవలలో ఒకటి పగిలిపోయిందనుకో, దాంతో కూడా ఆ చంద్రుడు కూడా కనపడకుండా పోతాడు. అతడు మాయమైనంత మాత్రాన ఇతర కడవలలోని చంద్రులకి అసలు చంద్రుడికి ఏ విధమైన ప్రభావము పడుతుందా? పడదం. ఈ కొండలో చంద్రుడు మాయమైపోయాడు కొండ తగ్గిపోయాక.
ఉమ్, కుండలో చంద్రుడు లేకుండా పోయిన తర్వాత ఇతర కడవలలో ఉన్న చంద్రుడును ఆ నిజమైన చంద్రుడికి ఏమైనా ఆ, దాని ఉమ్, ప్రభావం ఉంటుందా? ఉండదు. ఉమ్, అలాగే వ్యక్తి యొక్క విముక్తి విషయంలోనూ అంతే. ఉమ్, ఒక్కడే ముక్తుడవుతాడు. ఉమ్. నా ఎవరికి నేను దేహమును అన్న భ్రాంతి తొలగిపోతుంది, వాడే ముక్తుడవుతాడు. ఉమ్, నానాత్మవాది అద్వైతానికి ప్రతిగా పైవాదాన్ని గ్రహిస్తాడు. నానాత్వాన్ని గ్రహించేవాడు పై విధంగా ఉమ్, అద్వైతాన్ని గ్రహిస్తాడు. ఆ ఒక శరీరంలో ఉన్నవాడికి జ్ఞానోదయం అవుతుంది. ఉమ్. అంత మాత్రం మిగతా వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అవుతుందా? అవదమ్మా. అవ్వదు అంటాడు నానాత్మవాది. ఉమ్, అయితే ఆత్మ ఒక్కటే అయితే ఏ వ్యక్తి ముక్తుడైనా అందరూ ముక్తులే అంటుంది అద్వైతం. ఉమ్, ఒక్కడు ముక్తుడైతే చాలు, అందరూ ముక్తులే. కానీ అనుభవం చూస్తే అలా లేదు. అందువల్ల అద్వైతం సరికాదు అంటాడు ఈ నానాత్మవాది. ఉమ్. ఒక్కడు ముక్తుడైతే అందరూ ఎట్లా ముక్తులవుతారండి? అనుభవం దానికి అనుగుణంగా లేదు. అందువల్ల అద్వైతం సరి అయింది కాదు అంటాడు నానాత్మవాది. అయితే పై వాదంలో పెద్ద బలహీనత ఏమిటంటే అహంకారము ప్రతిబింబించే కాంతి ఆత్మ ప్రకాశమని భ్రమపడుతుంది. ఉమ్. అహంకారం ప్రకాశించే కాంతి దాని స్వయం కాదు కదమ్మా, కాదమ్మా. తనదే. ఇప్పుడు మన తెలివి మనదేనని మనం భ్రమపడుతున్నాం కదూ. ఉమ్, ఎవరి సంగతో ఎందుకులే, మన సంగతే. ఇప్పుడు మనకున్న తెలివి మనదేనని కదా మనం అనుకుంటున్నాం. అవునమ్మా. అహంకారము, జగత్తు, జీవుడు ఇన్నిటికీ వ్యక్తి యొక్క వాసనలే కారణం. ఉమ్, ఈ వ్యక్తి యొక్క వాసనలు అంటే తనకు తానే ఉండలేని నేను ప్రత్యేకమైన ఒక వ్యక్తిని అనేటువంటి ఈ అహంకారము ఉమ్. తాను స్వయంగా ఉండగలవాడనని అనుకుంటూ జగత్తు, జీవుడు ఈశ్వరుడు. తనకి ఉన్నారని అనుకుంటూ ఉన్న ఈ భ్రమలన్నిటికీ వ్యక్తి యొక్క వాసనలే కారణం. ఉమ్, ఈ వ్యక్తమైన ఈ వ్యక్తిలో ఉన్న వాసనలే నేను, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంటూ వేరువేరుగా ఉమ్, ఉన్నారు అని అనుకుంటుంది. ఎప్పుడైతే ఈ వాసన నాశనం అయిపోయిందో అప్పుడు వ్యక్తిగత బ్రహ్మ అదృశ్యమైపోతుంది. ఉమ్. ఆ వాసన నాశనం అయిపోయాకో లోపల అప్పుడు ఏమవుతుంది? ఈ భ్రమ కాస్త అదృశ్యమైపోయి పగిలిన కుండలోని చంద్ర. ప్రతిబింబం వలె తత్సంబంధిత ప్రతిబింబత కాంతి మాత్రం అంతమవుతుంది. ఉమ్, కాంతి అంతమైపోతుంది. ఉమ్. నిజానికి ఆత్మ ఎప్పుడు బందీ కాలేదు కాబట్టి దానికి విమోచనమే లేదు. ఉమ్. అన్ని బంధులు ఈ అహంకారానికి మాత్రమే. అంతే. ఇవన్నీ ఇన్ని ప్రశ్నలు మీరు అద్వైతం సరిగ్గా అనుగుణంగా లేదండి, అనేక కడవలు ఉన్నాయి, అనేక కడవల్లో అనేక ప్రతిబింబాలు ఉన్నాయి, అనేక కడవలు వేరువేరుగా ఉంటే వేరువేరుగా చంద్ర ప్రతిబింబాలు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ కడవల్లో ఒక కడవ పగిలిపోతే ఆ కడవలో ఉన్న ప్రతిబింబము అంతే. తొలగిపోతుంది. అంత మాత్రాన మిగతా కడవలలో ఉన్న ప్రతిబింబాలు తొలగిపోతాయా? తొలగిపోవు కదా. అంచేత ఒకడికి ఒక్కడు ముక్తిని పొందితే అందరూ ముక్తి పొందినట్టే అని మీరు అంటున్నారు. అద్వైతం సరిగా లేదు. పైగానేమో ఆత్మ ఒక్కటే అయితే ఏ వ్యక్తి ముక్తుడైనా అందరూ ముక్తులే అవ్వాలంటారు కదా. అలా అనుభవంలో ఎవరికీ లేదు కదా. ఎవడు ముక్తుడయ్యాడో వాడు బంధం నుంచి విడుదల పడ్డాడు, మిగతా వారందరూ బంధంలోనే ఉన్నారు కదా. ఉమ్, మీరు చెప్పిన అద్వైతం సరికాదు అని వాదిస్తున్నాడు అతను. ఉమ్. అని ఏంటంటే అతడు అలా వాదించడానికి పెద్ద బలహీనత ఏమిటంటే ఈ వాదించే ఈ వ్యక్తి అహంకారము. ఉమ్. ఈ అహంకారం ఎక్కడిది? ప్రతిబింబ చైతన్యం వల్ల కలిగిన కాంతి. ఆ తెలివితో ఈ వ్యక్తి ఈ వాదనలన్నీ చేస్తున్నాడు. అవునమ్మా. అదే తన స్వయం ప్రకాశమని
భ్రమపడుతున్నాడు. నాకు నేనే గలవాడ ఇన్ని వివరాలు ఇన్ని అడుగుతున్నాడు కదా. అలా అడిగే తానెవరో ప్రశ్నించుకోవడం లేదు. తనకి అడగగలిగే తెలుసుకోగలిగేటువంటి ప్రకాశం తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, నాదేనా అవునా కాదా అని ప్రశ్నించుకోవట్లేదు అతడు. ఆ అహంకారమే జగత్తు జీవుడు ఈ అన్నిటికీ వ్యక్తిలోని వాసనలే. ఇలా బాధిస్తున్న వ్యక్తిలో ఉన్నటువంటి జగత్తు జీవుడు అది ఇది అనేటువంటి వాసన వల్ల అతడు తాను దేని వల్ల ప్రకాశిస్తున్నానో దానిని మర్చిపోయి తాను స్వయంగానే ప్రకాశిస్తాననుకుంటూ తన వాసనలకు అనుగుణంగా జగజ్జీవేశుని కల్పించుకుని నానాత్వాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వాసనలు నాశనమైపోయాయో ఈ ప్రత్యేక వ్యక్తి తనకి తానే లేనివాడు అతడిలో ఉన్న వాసనలు కనుక నాశనం అయిపోతే అక్కడ వ్యక్తిగత భ్రమ అదృశ్యమైపోతుంది. అప్పుడు అద్దం ముందు ఇంకొక అద్దం పెట్టినట్టు ఏ వాసనలు లేని శుద్ధ చైతన్య ప్రకాశ ప్రతిబింబము ఈ వ్యక్తి అయితే శుద్ధ చైతన్యం రెండు ఒకటే కదా. మధ్యలో ఈ వ్యక్తి యొక్క తనకు తానే ఉండలేని వ్యక్తి యొక్క వాసనలు తన చైతన్యం మీదే ప్రతిఫలించి తనకంటే ఈ ప్రతిబించిన వాసనలకు అనురూపమైన జగజ్జీవుడు సత్యములు అన్న వాదనకి పాపుడు ఆ భ్రమలో పడిపోతున్నాడు. కాబట్టి సంబిత ప్రతిబింబ కాంతి మాత్రం అంతమైపోతుంది. కాబట్టి నిజానికి ఆత్మస్వరూపుడైన నీవు ఎప్పుడు బంధితుడు కావు. కనుక ఆలోచనయే లేదు. అన్ని బాధలు తనకి తానే ఉండలేని నేనన్న ఒక భావన తాను మేననుకున్నటువంటి అహంకారానికే ఇవన్నీ అంతే అనుకొని అవి సత్యాలుగా భ్రమపడి జీవుడు చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా. నగరాన్ని తను తాను ప్రశ్నించి చూస్తే తను స్వయంగా లేనివాడనని ఉన్నది అఖండ ప్రకాశమైన తెలుసుకున్న తరువాత బంధ మోక్షాలు లేనటువంటి తన నిజస్వరూపాన్ని పొందుతాడు. అది పొందనంత వరకు ఈ అహంకారానికి ఈ బాధలు తప్పవు. అది మనం ఎక్కడ చిక్కుపడ్డామో ఎలా చిక్కుపడ్డామో చిక్కుపడ్డామంటే నేనెవరిని అని తను తాను ఏనాడు ప్రశ్నించుకుని చూసుకొని అజ్ఞానం వల్ల. ఎందుకంటే నువ్వు దేహానన్న ఆ భావన మీద ఏ విధమైన డౌటు లేనంత నిశ్చయించ ఆ నిశ్చయమే వాసనాన్వితమైన అజ్ఞానము. వాసనలు పోతే అజ్ఞానము పోతుంది, అజ్ఞానం పోతే తానెవరో తనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ భాషణంలో మనకి మన స్వరూపాన్ని అడ్డుకునేదేమిటి, తెలుసుకోలేకపోతున్నదేమిటి, భ్రమింప చేస్తున్నదేమిటి, ఆ భ్రమని ప్రశ్నించనంత కాలము భ్రమ సత్యంగానే అనేక బాధలతో కూడా జన్మ మృత్యువుని కలిగిస్తూనే ఉంటుంది. ఈ భ్రమ ఎవరికి తొలగిందో వాడు బంధముక్తులకు అతీతుడైన బ్రహ్మమై ప్రకాశిస్తాడు అనేటువంటి ఈ సందేశాన్ని ఈ భాషణలు 517 అనేటువంటి ఈ నానాత్వాన్ని గురించి దానిలోని ఏకత్వాన్ని గుర్తించడం ఎలాగా అనేటువంటి అంశాన్ని అతి స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఈ శ్రీ రమణ భాషణలకి అనేక వందనములు.